హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడింది. రైనీ సీజన్ చాలా బాగుంటుంది కదా, నాకు ఎంతో ఇష్టం. ఆ వెదర్, ఆ మట్టి వాసన, అబ్బో. ఏమైందన్నా? కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు డైలీ 30 minutes పట్టే జర్నీకి వర్షం వల్ల 2 hours పడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు? డైలీ 60 అయ్యే ర్యాపిడో 160 అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసారా నీకు? నేను ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యే టైంకి వర్షం పడుతుంటే బండి పాడైపోతుందని పార్కింగ్లో పెట్టి ర్యాపిడోలో వెళ్ళాను. పొద్దున వచ్చేసరికి పార్కింగ్ మొత్తం మునిగిపోయింది. ఎంత బాధగా ఉంటుందో తెలుసా నీకు? వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు రెయిన్స్ వల్ల ఫ్రీక్వెంట్ నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఓవర్ టైం చేయాల్సి వస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలుసా? డ్రెస్సులన్నీ ఆరకపోతే తడిగా ఉన్న చెడ్డీ వేసుకుంటే ఎంత ఇరిటేటింగ్ ఉంటుందో తెలుసారా నీకు? సారీ అన్న, వర్షాలు పట్టడం వల్ల ఇన్ని కష్టాలు ఉంటాయని తెలియక ఏదో అలా అనేసా. మేనేజర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగేయచ్చుగా. వర్క్ ఫ్రమ్ హోమా? ఆ మేనేజర్ వర్క్ కంప్లీట్ అవ్వట్లేదని వీకెండ్స్ కూడా వచ్చి వర్క్ చేయమంటున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగితే ఆఫీస్కి దగ్గరలో ఉండండి, దూరంగా మిమ్మల్ని ఎవడ ఉండమన్నాడు అంటున్నాడు. ఏమైంది? మేనేజర్ వర్షాలు వస్తున్నాయని వీక్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటానంట. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.